2026 మేన్ రాశి ఫలితములు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు చతుర్థ స్థానమందు రజితమూర్తిగా సౌభాగ్యకరముగా ఫలితములను పొందును. తదుపరి జూన్ 2 నుండి పంచమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్య ఫలితములను ఇచ్చును. రాహువు కేతువు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు జన్మ సప్తమ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేషమైన ధనయోగములు కలుగును, శుభ ఫలితములను పొందుదురు. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ద్వితీయ అష్టమ స్థానములందు లోహమూర్తులుగాను సామాన్య ఫలితములను ఇచ్చును. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్ర సంచారం వలన రుణముల ఒత్తిడి పెరిగి కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. శిరస్సు, పాదముల సంబంధ అనారోగ్య సమస్యలు ఉంటాయి. జూన్ నెలారంభం నుంచి గురుని పంచమస్థాన సంచారం చాలా ఆశావాహముగా ఉండి ధనవృద్ధి, కుటుంబ వృద్ధి కలుగుతుంది, సత్సంతానం కలుగుతుంది. రాహు వ్యయస్థానంలో అనవసర ఖర్చులను, విదేశీ ప్రయాణాలను సూచిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులు తగ్గించడం మంచిది. ఆధ్యాత్మిక విషయాలను ప్రాధాన్యత. పంచమ స్థానమందు బృహస్పతి ఉచ్చస్థితి వలన అన్ని రంగాలలోనూ ముందంజ వేస్తారు. పూర్వపుణ్యం వలన ఆకస్మిక ఉపద్రవాల నుండి రక్షణ, అపమృత్యు దోష నివారణ, దైవ బలంతో అన్నింటా రాణిస్తారు. ఈ రాశివారు తమ సద్గుణవంతులైన సంతానం వలన ఆనందాన్ని పొందుతారు. జన్మరాశి యందు శని ఈ రాశివారికి దైవ బలం, జ్ఞాపక శక్తిని పెంచుటలో బుద్ధిశాలిగా, జ్ఞానిగా, కఠిన పరిశ్రమ చేయువారికి తీర్చిదిద్దును. శరీర దారుఢ్యం కలిగి ఉంటారు. సోదరులతో అభిప్రాయ భేదాలు, వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. రాహువు సంచారం వలన సంవత్సరారంభంలో ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు, అబద్ధాలు చెప్పడం, జోదంలో నష్టపోవడం, ఇతరులపై దౌర్జన్యం, మోసం చేస్తారు. దొంగతనం వంటి నేరాలలో ఆరోపణలు ఉంటాయి. మానసిక సమస్యలు, నిద్రలేమి, రుద్రాభిషేకం వలన అపమృత్యు దోష నివారణ, మృత్యుంజయ మంత్రంతో గృహమున శాంతి, ఆత్మహత్యా ప్రయత్నాలను నివారించవచ్చు. డిసెంబర్ నుండి రాహుకేతువులు రాశి మార్పు చాలా అనుకూలం. అన్ని రకాల ఆరోపణల నుండి విముక్తి కలుగును. ఆకస్మిక ధనలాభం, భూగృహ స్థిరాస్తులు వృద్ధి అవుతాయి. వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము వ్యాపారం వారికి బాగా కలిసి వచ్చే సమయం. చేపలు, రొయ్యలు మొదలగు రంగముల వారికి గతం కంటే మేలగును. రైతులకు పంట కలిసి వచ్చును. పరిశోధనా రంగం వారికి నూతన ఆవిష్కరణలు చేయడం వలన గుర్తింపు వస్తుంది. గాయకులకు, సాహిత్య కళాకారులకు గుర్తింపు తెచ్చే సమయం. రచయితులకు, పుస్తక వ్యాపారం, స్టేషనరీ వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. రాజకీయ నాయకులు ప్రజా సంబంధాలు బలపరుచుకుంటారు. కీర్తి ప్రతిష్టతలు పెరుగును. మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 7. గురు, సోమ, మంగళవారములు కలిసిన మరింత మేలుగును. ఆంజనేయ ఆరాధన, దుర్గారాధన, శివారాధన చేయటం మంచిది. మాసవారి ఫలితములు. 2026 మార్చి మిమ్ములను గౌరవించే, ఇష్టపడే వ్యక్తుల కోసం సర్వత్యాగం చేయడానికి ఉపక్రమిస్తారు. ప్రతి కార్యాన్ని పట్టుదలతో శ్రమించి సాధిస్తారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. శత్రువులకు భయపడిన స్వభావం కలిగి ఉంటారు. ఏప్రిల్ అనుకూలమైన జీవిత భాగస్వామి లభించి వారి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. వివాహ జీవితం సుఖమయం. వ్యాపారం చేయాలన్న కోరిక ఉన్నప్పటికీ ఉద్యోగంలోనే స్థిరపడతారు. అన్నింటా సఫలీకృతం అవుతారు. మే ఇతరులకు సహాయపడే నైజం కలిగి ఉంటారు. ఆచితూచి ఖర్చు చేస్తారు. తల్లి, పెద్దల నుండి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత జీవితం సుఖప్రదం. ఆత్మవిశ్వాసంతో కార్యసాధనకు ఉపక్రమిస్తారు. దాన ధర్మాలు చేస్తారు. జూన్ సానుకూల ఫలితాలు. సంగీతం, రచనలపై ముగ్గు. జీవిత భాగస్వామి సంతానం వలన సుఖ సంతోషాలు. మధుర భాషణతో అందరినీ గెలుస్తారు. ఆత్మవిశ్వాసం కనబరుస్తారు. జూలై మొరటుతనం, ఆధ్యాత్మిక ఆసక్తి, సైనికపరమైన
గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు, వృత్తి వ్యాపారాలలో స్నేహితులు, భాగస్వాముల వలన లాభపడతారు. ఆగస్టు అవగాహన శక్తిలో లోతైన వివరాలను తెలుసుకుంటారు, సమస్యలను పరిష్కరిస్తారు, కొత్త విషయాలను కనుగొంటారు. సెప్టెంబర్ ఇతరులచే దూషణకు గురి అవుతారు. క్షమించే గుణం కలిగి బుద్ధి కుశలతతో ధనం సంపాదిస్తారు. స్త్రీ కారణంగా వచ్చే సంపద విశేషంగా లాభించగలదు. అక్టోబర్ ముఖం వర్చస్సు, ఆకర్షణ అందరినీ ప్రభావితం చేస్తారు. అన్నింటా విజయం, వృత్తి ఉద్యోగాలు అనుకూలం, బహుమతులను గెలుచుకుంటారు. నవంబర్ కళత్ర సొంత ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. కళత్ర సౌఖ్యం, భోగభాగ్యాలను అనుభవిస్తారు. దూర ప్రయాణాలు, మిత్రులతో విందు వినోదాలు, ధన వ్యయం సూచిస్తుంది. డిసెంబర్ శాంతి సామరస్యాలతో ఉంటారు. గురువుల అనుగ్రహం ఉంటుంది. వస్తు వాహనములు కొనుగోలు, సంతోషం, సౌఖ్యం, కార్యజయం. 2027 జనవరి నూతన ఉత్సాహం, ఆశావాహ దృక్పథం, సవాళ్లను స్వీకరించి పరిష్కార మార్గం కనుగొంటారు. భవిష్యత్తు ప్రణాళికలకు శ్రీకారం చుడతారు. ఫిబ్రవరి సాహిత్యం, అధ్యయనం, సంతానం పొందుటకు అవకాశాలు, దక్షత, ముందు చూపుతో ప్రత్యర్థులపై జయం, ఆర్థిక వికాసం, ఎదుగుదల ఉంటుంది. మార్చ్ ఏప్రిల్ ఆర్థిక విషయాలకు ప్రాధాన్యత, వృత్తి వ్యాపారాలు అనుకూలం, రాజకీయాలు మరియు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తుల నుండి మద్దతు పొందుతారు. చేసే పనిలో సమర్థత మరియు ప్రోత్సాహం కలిగి విజయాలు సాధిస్తారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి డివోషనల్ నుండి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి.